ఉచ్చరించట్లా ప్రసంగవశాత్తు శ్రీ సూక్తం యొక్క అర్థం తెలుసుకోవడం యొక్క ప్రయోజనం, ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి ఏమిటి అనగా అర్థమును తెలుసుకోవడం చేత ఉచ్చారణను సక్రమంగా చేయగలుగుతాము. అర్థమును తెలుసుకోవడం చేత సక్రమమైన ఉచ్చారణ ఎలా వస్తుంది అంటే, ఎప్పుడైతే ఉచ్చారణ సరిగా లేదో అర్థం మారుతుంది అని గ్రహించుకుంటాడు. అర్థం మారుతుంది అని గ్రహించుకున్నప్పుడు అర్థమనంద ఆసక్తితో చేసే పూజ మీద భక్తితో, అనురక్తితో, శ్రద్ధతో ఆచరణ చేయగలుగుతాడు. అందుచేత శ్రీ సూక్తం యొక్క ప్రవచనం చాలా అవసరమని తెలిసి గ్రహించుకుని మనం ఆరంభం చేశాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం తాయిరోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. తాం అని ఇక్కడ నొక్కి చెబుతున్నాను. ఎందువల్ల అంటే త్వాం అని చదువుతున్నాను. ఇక్కడ మధ్యమ పురుషులో లేదు కాబట్టి తాం అనేదే సరైన పాఠం. ఇలాగే అక్కడక్కడ ఈ 15 మంత్రములు మనం వ్యాఖ్యానం చేయబోతున్నప్పుడు ఉచ్చారణ సరిగా లేని కారణం చేత అర్థభేదం ఎలా వస్తున్నది, దానిలో వచ్చిన నష్టం ఏమిటి మనం చెప్పుకోబోతున్నాం. ఈ సందర్భంలో అగ్నిదేవతకును లక్ష్మికిని సంబంధాన్ని మనం చెప్పుకోబోతున్నామని చెప్పా కదా. అది ఏమిటి అంటే, నా అగ్నిరగ్నో ప్రవర్తతే. లక్ష్మీదేవి యొక్క రూపాంతరమే అగ్ని. అగ్నికిని లక్ష్మికి భేదము లేదు. దీని నిరూపణం సుందరకాండలో ఉన్నది. రావణవధానంతరం సీత అగ్ని ప్రవేశం చేసింది. నిష్కల్మషంగా నిర్మలంగా యువతలకు వచ్చింది. అది ఇలాగ అందరికీ తెలిసింది. అంతేకాకుండా అంతకుముందే సుందరకాండలోనే ఆంజనేయ స్వామి లంకా నగరాన్ని దహించిన తర్వాత ఆశ్చర్యపడ్డాడు. పొరపాటున సీతను కూడా తగిలేశానేమో అని. కాదు అని చెప్పి అతనికి సుఖసుఖములు తెలిసి పైన ఆకాశంలో గంధర్వులు, చారణులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అని అతను ఆలోచించుకుంటే, నా అగ్ని రగ్గులో ప్రవర్తితే. సీతాదేవి సాక్షాత్తు అగ్నిరూపిణి, నిప్పు లాంటి తల్లి. అగ్ని ఎక్కడైనా అగ్నిని తగలబెడుతుందా? అలా కాదు సుమా అని చెప్పారు. లక్ష్మీదేవి యొక్క అవతార విశేషమే సీత అని మనందరికీ తెలిసింది కనుక సీతాదేవికి అగ్నికి ఎప్పుడైతే అభేదాన్ని చెప్పుకున్నామో దాని చేత లక్ష్మికి అగ్నికి భేదం లేదని తెలుస్తుంది. ఇంకా మరి ఒక సమస్య ఏమిటంటే, అగ్నివాగప్యేతి అని ఉపనిషత్తు ఒక వాక్యం ఉంది. భాగవతం 3వ స్కంధంలో వాక్కు అనే ఇంద్రియానికి అగ్ని అధిదేవత అని చెప్పబడింది. అటు నుంచి చూసినట్లయితే వాక్ అనగా సరస్వతి కాబట్టి ఆ వాక్ ఇంద్రియమునకు ప్రేరణ చేసే శక్తి అగ్నిదేవి, ఆయన అధిదేవత దానికి. ఆ విధంగా ఆలోచించిన సరస్వతికిని లక్ష్మికిని అభేదము, లక్ష్మికిని అగ్నికి అభేదం ఇలా కొనసాగుతుంది.